హలో అందరికి. నన్ను ఈరోజు మార్నింగే నేను ఒక షార్ట్ పెడితే అందులో అడిగినారు, అక్క ఏమైంది ఈరోజు ల్యాండ్కి వెళ్ళలేదా, నీ ల్యాండ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని. వెళ్ళకుండా ఉండనే ఎందుకో తెలుసా? ఆహా, అసలు ఎంత మంచిగా కామెంట్ చేస్తున్నారు, ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీరు పెట్టే మెసేజెస్కి నాకు అదే ఒక బూస్టింగ్ లాగా ఉంది. నిజానికి ఫుల్ కోల్డ్. ఎంత అంటే మొన్న నా గొంతే మీకు అర్థమైపోయి ఉండాలి. నిన్నైతే లేయలేని పరిస్థితి లాగా అంతా ఇంకా లో ఫీవర్ కూడా వచ్చినట్టు అయింది. ఈరోజు కొంచెం ఎనర్జీగా ఉన్నా, అయినప్పటికీ అంత హెల్తీగా అంత ఎనర్జీగా లేను. అయినా సరే వచ్చినాను నేను ఇవాళ ల్యాండ్లోకి వీడియో తీద్దామని చెప్పి. మీ అందరికీ చూపియాలి, నేను కంటిన్యూగా పెట్టాలి అని. అది అన్నమాట నా డెడికేషన్. కొబ్బరి మాట ఆడబెట్టినవేంది? స్టైల్గా ఉంటుందని ఆడ ఊసిపోయిందని తెచ్చిపెట్టిన వాళ్ళే. అదే ఊసిపోయింది మమ్మీ, ఊసిపోయి మామూలుగా చెట్టుకి పురుగు ఉండే కదా, అప్పుడు మమ్మీ వాళ్ళు చేయించారు కదా, అది ఏమైందో చెట్టు బాగానే ఉంది కానీ అది ఊసిపోయింది కదా. ఉట్టి పడేసే వాళ్ళు తెచ్చిడ పెడితే పచ్చకన్నా కనిపిస్తుంది అని చెప్పి తీసుకొచ్చిడ పెట్టిన. సిటీలో ఉండే వాళ్ళకి పచ్చదనం అంటే అంత విలువ ఎంత ఇష్టం తెలుసా? మన ఇంటి దగ్గర చెట్లతో నింపేసి, చెట్లు అంటే ప్రాణం అండి. ప్రతి ఆకు కూడా ఒక అపురూపం లాగా. అయితే నేను అమ్మ ఇవాళ వచ్చినాం. మరి ఈరోజు రెసిపీ తెలుసుకోవాలని లేదా మీకు? నేనే చెప్తాలే. నేను ఇవాళ బోటి బిర్యానీ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా బిర్యానీ సిరీస్ స్టార్ట్ చేసినావా బోటితో? అవును, బోటితో మొదలు పెట్టినా. ఇంకా మీరు చూడనివి, విననివి, తిననివి అసలు ఎట్లుంటాయి అని మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. బోటి సిరీస్, బిర్యానీ సిరీస్ ఇక్కడి నుంచి స్టార్ట్. ఇంకా అన్ని రకాల బిర్యానీలు చేసి చూపిస్తా. ఈ రోజు అయితే నేను బోటి బిర్యానీ చేస్తున్నా. అమ్మ కూడా ఇవాళ బోటితోనేమో రెసిపీలు చేస్తుంది. పక్కాగా కన్ఫర్మ్ గా నాకు కూడా తెలీదు. పకోడీ అన్నట్టు నేను అనుకున్నా. గ్రిల్లుడు దొబ్బ పేగులు పకోడీ. గ్రిల్లుడు దొబ్బ పేగులు పకోడీ అంటే ఎంత వింతగా ఉంది చెప్పడానికి కూడా. సరేలే, అమ్మది చూడండి. ఒకవేళ ఆడ చూసిన వాళ్ళు వస్తే ఇది కూడా చూడండి. ఇప్పుడైతే వంట చేయాలంటే మరి గిన్నెలు ఉండాలి కదా, గిన్నెని ఇప్పుడు తోముకుంటా. నిజానికి గిన్నె బూడిదతో తోమితే బూడిద కొబ్బరి పీచుతోని తోముతారు మట్టి పాత్రలు. కానీ కొంచెం ఆయిలిష్గా ఉంది, అందుకని చెప్పేసి సబ్బేసి తోమి. సబ్బు కూడా తీసుకొచ్చినాం ఇంటి నుంచి సబ్బు కూడా అన్ని సామాన్లు ఇంటి నుంచి తెస్తున్నాం, తీసుకోబోతున్నాం, మళ్ళీ తెస్తున్నాం, తీసుకోబోతున్నాం. ఇంకా ఈ గిన్నె తోమేసి నేను వచ్చి కూర్చుంటా. తోమే తీనా అంత భయంకరం ఎందుకులే అమ్మే. మట్టి గిన్నెలు కడుక్కో, కానీ కడుగు. కుసవస్తలేదు, లేవస్తలేదు, గిన్నెలు కడుగుతుంది నా బిడ్డ. నాకు బట్టలతోనే కొంచెం వెరైటీ మమ్మీ. ఆ రోజు పెట్టిన చాయ్ గిన్నె బర్రెపాలవి కింద మొత్తం మాడిపోయిందా చాయ్ గిన్నె? పట్టుకుంది మమ్మీ. ఓకే, పొయ్యి అంటిస్తానా నేను అప్పటి వరకు? కడిగేసిన, తెచ్చి పెట్టేసిన, ఇంకా రెడీగా ఇవి కట్ చేసి పెట్టుకుందామని చెప్పి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు అవి స్టూల్ పైన కూర్చున్నా. ఇంకా కట్ చేసి పెట్టేసుకుందామని చెప్పి ఇవి కూడా తీసుకుంటున్నా. అయితే బోటి వచ్చేసి నాకు క్లీనింగ్ రాదు, మా మమ్మీ క్లీన్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ఇంతవరకు బోటీని అసలు క్లీనింగే చేయలేదు. మా వారేమో ఇక్కడ అక్కడే మటన్ షాప్ దగ్గరే కొట్టించుకొని తీసుకొస్తాడు. ఆ తర్వాత వేడి నీళ్ళు వేసి బాగా మరగబెట్టేస్తుండే నేను. అలాంటిది ఇప్పుడు నాకు రాదు కాబట్టి మా మమ్మే. అంతగానో బీరిపోయి చూస్తున్నావురా. మా తమ్ముడు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది నేను ఏం మాట్లాడుతున్నా అని. ఇంకా ఇవాళ మా మమ్మీ క్లీన్ చేస్తుంది. ఆ క్లీనింగ్ది కూడా మా మమ్మీ పెడతారు. ఎందుకంటే చాలా మందికి అసలు క్లీనింగ్ రాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో నాకు కూడా వచ్చేది కాదు. అదే ఇప్పుడు కూడా రాదు. పెళ్ళైన కొత్తలో వచ్చేది కాదని మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చినట్టు. కనీసం పెళ్ళైన కొత్తలో అసలు ఆ ఐడియా వండుకోవాలనేది కూడా లేదురా. ఎందుకంటే బోటి అనేది అసలు కొట్టియకుండానే ఇస్తారు అనుకున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీ ఎప్పుడు బోటి తెచ్చినా గుత్తులే తీసుకొస్తాడు. అంటే అట్లే తెస్తాడు, ఇంతవరకు ఎప్పుడు కొట్టించుకురాలేదు. అయితే నేను అనుకునేదాన్ని అసలు బోటిని మటన్ షాప్లలో కొట్టరేమో, అట్లే ఇస్తారేమో, మనమే కొట్టుకోవాలేమో అని చెప్పి పెళ్ళైన కొన్ని ఏళ్ళ వరకు
నేను అసలు మా ఇంట్లో బోటీ వండుకోలేదండి. అమ్మ దగ్గరకు వచ్చిన ప్రతిసారి అడుగుతుండే తప్ప నేను వండుకోలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే మా ఆయన ఒకరోజు నాకు ఇష్టమని నాకు చెప్పకుండా బోటీ తీసుకొని వచ్చిండు. అప్పుడు తెలిసింది ఓకే బోటీని కూడా కొట్టిస్తారు అని చెప్పి. అది చూసిరా ఈగలు, అబ్బా ఇప్పుడు ఎంత నార్మల్గా ఇంట్లో ఉండి కడిగేదానికంటే ఇది ఇంకెక్కువ కడగాలి. ఎందుకంటే 2 నిమిషాలండి ఫుడ్ ఏది పెట్టినా కూడా అయితే చీమలు లేదంటే ఈగలు కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాయి, చాలా అయిపోతున్నాయి. నిజానికి ఇంక ఇంతే కదా, ఇక్కడ అవి ఉండే ప్లేస్కి మనం వచ్చి వాటిని అనడం ఏంది. అయితే ఇవాళ నేను టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన మా మమ్మీని నమ్ముకుంటే కాదని చెప్పేసి మా మమ్మీని ఏం అడగకుండా రెసిపీ ఏంది చెప్పు మమ్మ అని చెప్పి దానికి కావాల్సినవి నేనే తెచ్చుకున్నా. అట్లా ఈరోజు నేను కొన్ని మా మమ్మీ కొన్ని డబల్ తెచ్చేసినాం. గుడ్లు అంటే నేను తేలేదు, మా మమ్మీ తీసుకొచ్చింది పకోడీలో కోసం అని చెప్పి. ఇంకా ఇంకో విషయానికి వస్తే బోటీ బిర్యానీ అని ఈరోజు మేము ముగ్గురమే వచ్చినాం ల్యాండ్కి, నేను మా మమ్మీ మా తమ్ముడు. అయితే పొద్దున్నే మా డాడీతో బోటి తెప్పిపిచ్చి మా డాడీ వెళ్ళిండు అనమాట. ఇంకా మాకు మా తమ్ముడు వెళ్తే ఆ బోటి తేలేడు. వాడిని మొహం చూసి ఇచ్చేటోళ్ళు కూడా వారం రోజుల క్రితం మా బాబుతో దేనికి అవ్వదు. సో ఈయన లేరు, ఈయన మార్నింగ్ షిఫ్ట్ వెళ్తారు. అసలు బోటే అయ్యారు, మటన్ ఇస్తారు. బోటి మటన్ కొట్టిచ్చేస్తారు. అవును, వాడిని చూస్తే. నన్ను కదా మా అక్కని. నీకు కూడా డాడీ ఇట్లా నువ్వు నీ ముఖానికి నువ్వు పోతే మటన్ లేదంటే నాకేం తెలుసు అక్క, తెచ్చినాక ఈ పైపులు తెస్తారా అది తెస్తారా ఇది తెస్తారా అంటారు. అవును, అంతా మటనే అందుకని చెప్పి మా డాడీ తీసుకొచ్చిండు అనమాట ఈరోజు. అయితే మా డాడీకి చెప్పిన నేను, డాడీ ఈరోజు నేను బోటి బిర్యానీ చేస్తా అని. అప్పుడు మా డాడీ ఏంది మా బోటి బిర్యానీ ఏంది, అసలు ఎవరన్నా తింటారా, అలాంటి వంటకాలు చేస్తున్నాం ఎందుకు, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అన్నాడు. అయితే చెప్పేది ఏంటంటే క్రేజీగా ఉండాలి కదా ఆ డిష్, మంచిగా చేస్తూ తినేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆ టేస్ట్ ఎట్లుందో అది బాగా హిట్ అయింది అనుకోండి, మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. మీకు కూడా ఒక కొత్త రెసిపీ నేను పరిచయం చేసినట్టు. అదే హిట్ కాలేదనుకోండి మనము ఇంకా అది ఏమంటారు, వద్దు ఇది చేసుకోకండి ఒకసారి చేసుకోండి అని చెప్తా కదా. సో అది అన్నమాట. అయితే ఈరోజు సాపేసుకొని కూర్చున్నాం మేము. అయితే ఇక్కడికి వస్తే ఏంటంటే క్లీనింగ్ పెద్ద పని అయిపోతుంది. క్లీనింగే పని అయితే ఇప్పుడైతే అక్కడ పక్కడ చేస్తున్నాం కానీ మళ్ళీ దీన్ని క్లీన్ చేయడము, ఇక్కడ ఉన్నాయి అన్ని కటింగ్స్ ఎత్తేయడము, అట్లనే గిన్నెలు కడుక్కోవడము, ఇది పెద్ద ప్రాసెస్. వీడియో తర్వాత కూడా 1 గంటన్నర పడుతుందండి మాకు ఇక్కడ సెటప్ ని క్లియర్ చేయడానికి. అంటే ఈ కుండలన్నీ మళ్ళీ ఉంటుండే కానీ ఇక తప్పదు కొన్ని రోజులు నీట్గా కడుక్కొని చేసి సర్దుకొని ఎక్కడక్కడ అంగో వెనకాలంతా సర్ది పెట్టేసుకొని పోతున్నాం మేము. వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇదవుతుంది. ఉల్లిగడ్డలు ఎందుకు వచ్చేసినాం మమ్మీ? నీకే నాకేనా మమ్మీ? నాకేమొద్దు. నీ అన్నం ఎందుకు మమ్మీ? లాస్ట్లో మనం మరి ఇవి తినడానికి పెట్టుకున్నాం. అయితే అదండి విషయము. ఇవాళ మేము ముగ్గురం వచ్చి ప్రశాంతంగా వంట చేసుకుంటున్నాం. ఈరోజు అందరూ అంటే పిల్లలు, మా డాడీ, మా వారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా మేము వచ్చేసినాం అనమాట. మా తమ్ముడికి అయితే మేము పీక తింటాం. అందరు అంటున్నారు అసలు నిజంగా అక్క నీకు తమ్ముడు తమ్నెల్స్ అందరు అంటున్నారు తమ్నెల్స్ ఎవరు చేస్తారని. నాకు మా మమ్మీకి తమ్నెల్ మా తమ్ముడే చేస్తాడు. మా తమ్ముడు మల్టీ టాలెంటెడ్ అండి. వాడు ఏమైనా చేస్తాడు తెలుసా. వాడు షూట్ చేస్తాడు, ఒక మూవీని ఎడిట్ చేసి మంచిగా ఎడిట్ చేసి ఇస్తాడు. మా మమ్మీకి బ్రాండ్ కొలాబ్ చేస్తుంది కదా, కొలాబరేషన్స్ అవన్నీ ఎడిటింగ్లు అంతా మా తమ్ముడే. మా మమ్మీ ఏంలే మూగ మనుషుల్లాగా మూగ డైలాగులు ఇస్తుంది అంతే, ఇట్లా అని. అవి ఎట్లా చేయాలి కూడా విత్ యాక్షన్ మా తమ్ముడే చూపిస్తాడు మా మమ్మీకి. అట్లా మొత్తం మా తమ్ముడే చూసుకునేది. తమ్నేల్ కూడా మా తమ్ముడే చేసేది. కట్ చేశాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఇదిగోండి మా మమ్మీ 1 అవర్ కడిగింది తెలుసా. మొత్తం నీట్గా కడిగేసింది. ఈగలు ఎడ ముసురుతాయని చెప్పి మూత పెట్టిన. ఇంకా పొయ్యి మీద అక్కడ మా తమ్ముడు కూడా గిన్నె పెట్టేసిండు. పొయ్యి వెలిగించే డ్యూటీ మాత్రం మా తమ్ముడు. 1 అవర్ కడిగిందంటే ఇంట్లో అయినా అంతే. ఇది ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే కొంచెం సౌకర్యం తక్కువ ఉంది కదా. ఎందుకంటే ట్యాప్ లేదు ఒకటి, చాకులు అవి లేవు ఒకటి. సో దానివల్ల ఇదిగోండి కుండ కూడా పెట్టేసుకున్నా. మంచిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కే లోపు నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీకు చూపిస్తా. కొత్తిమీర పుదీనా
అవునమ్మా కరివేపాకు ఏం కాదులే అమ్మే. కరివేపాకు ఇవ్వనా రెండు మండలు చేస్తావా లేకపోతే తెచ్చినా నేను దెబ్బ ఏం వద్దులే అమ్మే, కరేపాకు వద్దులే అమ్మే. నానా ఒరేయ్ కట్టెల తర్వాత పెడదాం లేరా, ఇది చూపి. నీదైతే అదే పని అన్నట్టు చేస్తావు. వంటలేంది పైన వేసేం లాభం అక్క. ఇవన్నీ వేస్తున్న బిర్యానీ మసాలాలు మరగనే లేదు. మరుగుతుందిరా, మరిగి ఆకులు అన్ని కిందే పోతున్నాయి. ఎగిరిపోయిందిరా నా పరువు తీయనీక. నువ్వు ఒక్కడివి చాలరా, ఎవ్వరు వద్దు. అదేంది ఎర్రగా ఉంది నూనె. నూనె 15th టైం వేస్ట్ చేస్తా. కాదురా, సాజీరా కూడా వేసిన. నూనె ఎర్రగా ఉంది అంటాడు మా తమ్ముడు. పకోడీ చేసే పకోడీ అవన్నీ వేసేసిన. మరుగుతుంది అక్క అయినా ఆ? నూనె అయినా మరుగుతుంది చిన్న మంటకే. చిన్న మంట నీకు అనిపిస్తుందిరా, చిన్న మంట కాదది. ఇగో అమ్మా డబ్బులు పోయొచ్చినాయి. స్టవ్ కంటే పెద్ద మంట. టమాటా కట్ చేసి కదా అమ్మే ఇదిగోండి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసిన. ఇందులోనే ఈ కరేపాకు రెమ్మలు కూడా వేసేస్తా. కొంచెం అట్లా కలబెట్టి వదిలేద్దాం, ఎందుకంటే ఏగాలి ఇది కొద్దిగా వేగుతూ ఉంటుంది ఈలోపు. ఏం కాదు వంట పెట్టేసి అయితే ఎంతకుముందు చేసావు బోటి బిర్యానీ? నేను ఇంతవరకు చేయలేదు అమ్మే. ఇంకా నేను కూర్చుంటారా ఇటు నాకు అసలు బోటియే ఇష్టం లేదు, కానీ మీరు వేసే సోక్ టాప్కి అయితే మస్తు తినబుద్ధి అవుతుంది. మా తమ్ముడు అది కాదండి, నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను బోటి బిర్యానీ అనేది చేయలేదు. వేసేసి ఇస్తున్నామ్మా టమాటా. అమ్మే అది ఏగాలి. ఇదే ఫస్ట్ టైం బోటి బిర్యానీ చేయడము. అయితే నేను కూడా కొత్తగా అసలు చేద్దాము, ఆ టేస్ట్ అదంతా ఎట్లుంటుంది ఏంది అదంతా కూడా నేను టేస్ట్ చేస్తూ మీకు కూడా చెప్దామని చెప్పేసి. అయితే ఈ మధ్య అమ్మ చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారు కదా మీతోని, నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. చూడండి ఎవరన్నా ఇంకా చెప్పాలంటే అమ్మ దాంట్లో లాంగ్ వీడియోస్ నాకంటే కూడా ఎక్కువ మంది చూస్తారు అనుకోండి. అయినప్పటికీ మనది చూస్తూ అమ్మది చూడకపోతే మాత్రం చూడండి. ఇంకొకటి ఇది 1 మిలియన్కి ఏమైనా ప్లాన్ చేయండి అక్క, ఒక పెద్ద సెలబ్రేషన్ వీడియో అని. నేనైతే 1 మిలియన్కి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో సబ్స్క్రైబర్స్ అంతకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది మీ యొక్క సపోర్ట్కి. కానీ ఏం చేద్దాం అనేది కూడా మీరే చెప్పండి. 1 మిలియన్కి అసలు ఒక బిగ్గెస్ట్ నా లైఫ్లో అండి, నేను ఏదన్నా నా జీవితంలో నేను సాధించిన అంటే అన్నీ దేవుడిచ్చినాయే, ఇది కూడా దేవుడిచ్చిందే. అయినప్పటికీ నేను సాధించినానేమో అని ఒక సాటిస్ఫాక్షన్. మిగతావన్నీ దేవుడిచ్చినాయని ఏమంటున్నా అంటే, మంచి ఆడపిల్లకి మంచి తల్లిదండ్రులు, మంచి భర్త, కడుపులో పుట్టిన పిల్లలు, మంచోళ్ళు, ఇవి ఉన్నా సాధించినట్టే అనేది నా ఫీలింగ్. కానీ ఇవన్నీ మనకు తెలియకుండానే మన రాతలో రాసి పెట్టుంటాయి. అట్లా డిఫాల్ట్గా దేవుడు నాకు అన్ని మంచివే ఇచ్చేసినాడు. కాకపోతే నేనంటూ అచీవ్ చేసింది ఏదైనా ఉంది అంటే అది 1 మిలియన్ సబ్స్క్రైబర్సే. నాకు అసలు చాలా గొప్పగా, గర్వంగా, ప్రౌడ్గా అన్నీ ఉంది. అయితే నేను అసలు ఇంతలా యూట్యూబ్లోకి వస్తానని, యూట్యూబ్లోకి వచ్చాక అసలు ఇంత రేంజ్లో సక్సెస్ అవుతుందని, ఆ సక్సెస్ కూడా ఏమంటారు యూట్యూబ్లో ఎర్నింగ్స్ సంపాదిస్తా అని నేను నా కలలో కూడా అనుకోలేదు. ఇంత అంటే ఇప్పుడు సంపాదించే అంత డబ్బులు సంపాదిస్తా అని నేను అస్సలు అనుకోలేదు. చాలా మంచిగా ఉందండి. నువ్వే కదమ్మా చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తూ మంచిగానే ఉంటారు మా యూట్యూబ్ ద్వారా. చాలా మంది అడుగుతారు యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా మా ఛానల్లో నేను పెట్టిన చూడండి. ఇంకొక విషయం చెప్పాలి, నన్ను కూడా చాలా మంది ఎడిటింగ్ ఎట్లా చేయాలక్క, యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని. టు బీ ఫ్రాంక్ నాకైతే ఏమీ రాదండి, మొత్తం మా తమ్ముడే. నాకు అసలు ఈమెయిల్ క్రియేట్ చేసుడు రాదు, ఆ ఈమెయిల్లో మెసేజ్లు పెట్టుడు కూడా రాదు. అంటే నేను వీడియో పెట్టింది కూడా అబ్బే ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పింది అంతా మా బాబాయ్ చూసుకునే. ఒక దద్ది ముఖం అన్నమాట. నాకు అసలు ఏమీ రాదు. నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చింది మా తమ్ముడే. మా తమ్ముడే అన్ని క్రియేట్ చేసిండు, మా తమ్ముడే అన్ని చేసిండు. అంత దాకెందుకు, నీ ఛానల్ కూడా నాదే, అది జీమెయిల్. అవును, మొత్తం వాడిదే. ఇంకో విషయం చెప్పాలంటే వాటి ప్రతి డీటెయిల్స్ మా తమ్ముడికే తెలుసు, ఈవెన్ 3 ఛానల్స్వి. ఇంకోటి మానిటైజేషన్ కి ఎట్లా
ఎట్లా అప్లై చేయాలక్క ఏంది అని కూడా అడుగుతున్నారు. అది కూడా నాకు ఏమీ తెలియదండి. మొత్తం మా తమ్ముడే మానిటైజేషన్కి అప్లై చేసిండు, మా తమ్ముడే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టిండు, మొత్తం వాడి లేకపోతే అసలు నిజానికి అసలు యూట్యూబ్ ఛానల్లే లేదు. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాలనుకున్నా, చెప్పిందో లేదో తెలియదు కానీ ఈరోజు అయితే చెప్తున్నా. మొత్తం ఈరోజు అంజితాస్ వరల్డ్ అనే ఛానల్ ఉంది అంటే నాకంటే ఎక్కువగా మొత్తం 80% మా తమ్ముడు వల్ల అయితే 20% మాత్రమే నా వల్ల. అట్లా షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ కానీ, క్రియేషన్ కానీ, మానిటైజేషన్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, వెరిఫికేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మా తమ్ముడే అండి. వాళ్ళు లేకుండా ఉంటే సీరియస్గా నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వరకు కూడా రాకపోతుండే, ఏది తెలియక. కాకపోతే అందరికీ అది తెలియదు కదా. ఇది యూట్యూబ్లోనే ఇది టెక్ ఛానల్స్ ఉంటాయండి తెలుగులో. యూట్యూబ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఇవన్నీ తెలుగులో ఉంటాయి. వాళ్ళందరు ఛానల్స్ స్పెసిఫిక్గా అవే పెట్టుకొని ఉంటారు. టెక్ ఛానల్స్ ఇన్ తెలుగు అని కొడితే వచ్చేస్తాయి, చాలా మంది వస్తాయి. జెన్యూన్ ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేటోళ్ళదే కదా మనకి కావాలి. అలాంటి వాళ్ళు చూసి చేసుకోండి, నిజానికి బాగుంటుంది. అదొక విషయము. ఇంకొక విషయం, ఎడిటింగ్ మేము చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, కానీ నేను కానీ మా మమ్మీ కానీ మా తమ్ముడు కానీ మేము పవర్ డైరెక్టరీ వాడతాము. ఇది కూడా మాకు తెలీదు. ఎవరు ఏ యూట్యూబ్లో కూడా మాకు అంటే పెద్ద పెద్ద ఛానల్లో షేర్ చేయలేదు. అంటే మనకు తెలియదు కదా అసలు ఎలాంటి దాంట్లో ఎడిట్ చేస్తే హై క్వాలిటీ వస్తుందని. ఇది పైసలు కట్టే ప్రీమియం అనమాట. 4000 సంవత్సరానికి 4000 కడితే 1 సంవత్సరం రోజులు మనం వాడుకోవచ్చు. అయితే ఫ్రీగా ఉండేటివి చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేయకనంత వరకు ఫ్రీగా ఉండే వాటికి వెళ్ళండి. పైసలు వస్తున్నాయి అన్నప్పుడు మంచి క్వాలిటీ మంచి వాటి కోసం ఇట్లా రండి. ఇదిగోండి, ఇది బాగా ఎగింది చూసిరా. మనం మాట్లాడుకునే లోపు ఇందులో టమాటాలు వేద్దాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా. ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చిన, కొంచెం బాగానే వేస్తున్నా ఎందుకంటే బోటీ కదా, జర దాని వాసన అదంతా పోతుంది. ఉప్పు, పసుపు కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా వేస్తున్నా. ఏమొద్దు బొమ్మే, ఉప్పు నాకు కొంచెం ఈ చున్ని గాలికి ఎగిరిపోతా ఇట్లుంటుంది. కట్టుకోరాదు. అరమలగడ్డ వేసినావా? వేసినా అమ్మే. ఇదిగో గరం మసాలా కూడా వేసిన. ఇప్పుడే ఇది కలబెడుతున్నా. టైం పడుతుంది రా, బోటిని చాలాసేపు ఉడకనియాలి. ఉడకద్దా అది మెత్తగా? అంటే చిన్నది కాబట్టి లేట్. మన ఇంట్లో అంటే కుక్కర్ లో పెట్టి ఉడకబెడతాం. ఇక్కడ కుక్కర్ ఏడుంది? ప్యాక్ చేయ దీన్ని. చూసినావు మమ్మీ? ఇదిగో బోటి కూడా వేస్తున్నా. బాగా కడిగిన బోటి. మరి బాగా కడిగిందంటే అదేమైంది అంటారు. అదేమైందంటే మేము ఇట్లే తింటాము. నిజానికి మీరు ఈ బొచ్చు ఎందుకు వీకలే, దాని మీద నెయ్యికి ఎందుకు వీకలే అని అడగకూడదు. ఎందుకంటే ఇదిగో నేను కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉండండి. మీరేంటంటే ఇంకో కలబెట్టేసిన గరం మసాలా అవన్నీ వేసినా, బిర్యానీ మసాలా అన్నీ వేసినా అమ్మే. అసలు వాసన అయితే అమ్మ అల్లాడిస్తుంది. ఇదిగో మూత పెడదాం. ఇంకా నా ఫేవరెట్ కదా బోటి బిర్యానీ అంటే ఎట్లా చేస్తుందో చూద్దాం. మూత పెడదాం. కానీ నీకు అంత ఫేవరెట్ ఎట్లయిందో, నువ్వు అంతకుముందు తినకపోయేదానివి. పెళ్లి కాకముందు నాకు అసలు బోటియే తెలియదున్నారా. మేము ఆటలో మస్తుగా వస్తుండే, మా అమ్మమ్మ తినేది. అందరం మేము మా అక్క చెల్లెల పిల్లలము, అదే మా చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలం కానీ మా మేనమ్మ పిల్లలం కానీ. ఈ ముసింది అయితే అద్యా అంతా తింటుంది. మేము కోడిని కోస్తే కోడి తలకాయ పడేసేది, కోడి కాళ్ళు పడేసేది, ముక్కినికాయ ఉంటారు చూడు కందనకాయ అది పడేసేది, ఇదేంటిది పొట్ట పేగులు అవి పడేసేది.
తలకాయ కూర తినేదిలే, తలకాయ కూర తినేది కానీ పొట్ట అనేది నాకు తెలవనే తెలియదు. పెళ్ళైనాక మా అత్తమ్మ చేసింది తిన్నా చూడు, అబ్బా. ఇంకోటి, నా పెళ్ళైన కొత్తలో మీ అత్తమ్మ ఒకరోజు పందెప్పు కోడిని కోస్తే కోడి పేగులు కూడా క్లీన్ చేసిందండి. ఉప్పు పెట్టి కాలిస్తే అవి కూడా తిన్నా, మారిపోయిన మొత్తం. అది అట్లా ఉడుకుతూ ఉంటుంది. అయితే అయితే చాలా మంది ఇట్లా అదంతా బొచ్చు బొచ్చుగా ఉంది, అది క్లీనింగ్ అంటారు, అది ఇది అంటారు. ఒక విషయం చెప్తా అండి, మనము ఎవరికి ఏది అంటే అట్లా అనకూడదు. ఎందుకంటే ఎవరెవరు లైఫ్ అంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు అట్లే చేసుకుంటారేమో. సో మేము ఇట్లే చేసుకునేది కాబట్టి ఇట్లే వండుతాము. మీరు నిజానికి కొంతమంది మంచిగా చెప్తారు, ఆ మంచిగా చెప్పే ప్రతిదీ నేను మారుతా. ఎగ్జాంపుల్, మొన్న పారిజాతం చెట్టుకి ఎంత బాగా చెప్పారు తెలుసా అక్క, పారిజాతం చెట్టుకి అట్లా చికెన్ కడిగిన నీళ్లు పోయొద్దు అక్క, నెక్స్ట్ టైం నుంచి చేయకంటే, అరే అవునేమో అంటే కడగద్దేమో వీళ్ళు ఇంత మంచిగా చెప్తున్నారు కదా అని చెప్పి నేను ఇప్పుడు అసలు పోయట్లేను. అట్లా మంచిగా చెప్తే తెలియదు ఏదైనా తెలుసుకొని చేయడానికి రెడీ ఉన్నామండి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అండి, వంక చున్నీ లేకపోయే వరకు చున్నీ వేసుకోలే అని, ఇదిగో గలీజ్గా ఉన్నప్పుడు చెప్పడం ఓకే, ఎందుకంటే గలీజ్గా ఉండకూడదు కాబట్టి. కొంతమంది వంకల కోసమే వీడియోలు చూస్తారు. వంక ఎక్కడ దొరుకుతారా వీళ్ళు, ఏ మాట ఫ్లిప్ అవుతారా, ఏ పని తప్పు చేస్తారా, ఇట్లా దొరుకుతారా వాళ్ళని పట్టుకుందామా అన్నట్టు చాలా కామెంట్లు నా వాటికి వచ్చేది. మిలిగింది అనే పదం అంటారా, మిలిగింది అన్నారంట, మిలిగింది అంటారంట, మిగిలింది అంటారు. మిగిలింది, నేను మిగిలింది అంటున్నా, మిగిలింది కాదంట, మిలిగింది. మిలిగింది. అయితే మనకు వచ్చిన మీకు చెప్తున్నా, నన్ను అన్నిట్లో అంతేరా, మిగిలింది కాదా, కాదంట, మిగిలింది కాదు, మిలిగింది అనమ్మా మాటలు నేర్చుకో అని ఇట్లా అంటున్నారు. ఒక విషయం చెప్తా, ప్రతి దానికి వాళ్ళ ప్రాంతం భాషలు ఉంటాయండి. ఎవరు అంటారు, వాళ్ళని ఎవరు అనండి అమ్మ, ఎవరు అంటున్నారు ఏంది అని అంటారా. వాళ్ళ ప్రాంతం భాష ఎవరాడా అని అనడం, ఎవరాడా, ఎవరక్కడ, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంని బట్టి ఉంటాయి ఆ పదాలు. మాకు అట్లా, నాకు కానీ మా తమ్ముడికి కానీ మిలిగింది, ఇదేంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ భాష అది అలవాటు అయిపోయింది. ఇది ఏదో తెలీదు మనకి, ఇక్కడ తెలంగాణలో అంటారా లేదంటే రాయలసీమలో అంటారా తెలియదు, కానీ మేము చిన్నప్పటి నుంచి వాడే పదాలు అవి. మీరు వెరైటీగా స్పెసిఫిక్గా తెలుగు రాదా, తెలుగు అసలు రానే రాదు, అట్లా అన్ని పదాలను అట్లా ఉంకటింకరగా మాట్లాడతావు అని అంటారు. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాంతంలో మా మమ్మీ మాకు నేర్పించిన పదాలతోని, మేము తిరిగిన ఫ్రెండ్స్తోని మేము ఇట్లనే మాట్లాడుతున్నాం. మరి ఇంకా అన్నీ అట్లా చూస్తే మీరు మాట్లాడేది కూడా నాకు కరెక్ట్ అనిపించదు. సో అట్లా అనుకోకండి, చెప్పకండి, మంచి చెప్పండి. కానీ ఏం కాదులే, ఏమన్నా కూడా ఇగో నా బిడ్డను ప్రేమగా చూస్తున్నారు, ప్రేమగా అనండి. నేను ఎంతసేపు లేరు ఏమన్నది నాకు తెలియదు, నా బిడ్డ ఏం చెప్పిందో నాకు తెలియదు. మా మమ్మీ అంటే నేను అన్ని నా అన్న అన్నారు నా గురించి అని, ఎవరి గురించి పాట పాడు, ఒక పాట నా. అరే నా ఫేవరెట్ పాట చెప్పురా. అదేదో ఉంది చూడు, సిద్ధార్థ బొమ్మరిల్లులో ఒక పాట పాడినా, నువ్వేనారా, అటు నువ్వే ఇటు నువ్వే బొమ్మరిల్లేనా, బొమ్మరిల్లు అది ఏది, ఇది మొన్న నేను పాడినా కదరా, నానా అంట. నానా అంటే నాకు ఏ పాట అది రాదండి, ఓన్లీ ట్యూనే వస్తుంది. ట్యూన్ అంటారా దాన్ని, ఏమంటారు, నమ్మక తప్పని నిజమేనా, అదేగా గాలి కొట్టుకోవద్దు. నువ్వు పాడు, ఏం కొట్టుకోవద్దు కానీ నేను ఇది మొక్క విడి తిప్పిన. మా తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తుండే తెలుసా, మొఖం పక్కకి పక్కకి తిప్పుతా తీ అని చెప్పి కెమెరా మాత్రం ఇట్లా పెట్టిండు, వాడు మాత్రం ఇట్లా చూస్తుండు. అంటే అది గీకమాడ ఆ రాయి పైన పెట్టి గీకేసామే, దానిపైన కాదు అమ్మే కానీ ట్రై అది కాదు. టీనేజర్స్ ఎన్ని పాటలు విని ఉంటారు, ఇప్పుడు అలాంటి పాటలు లేవండి. ఒకప్పుడున్న పాటలు నెంబర్ 1 పాటలు. మనము పాటల పైన శ్రద్ధ పెట్టి సినిమాలు చూసింది ఒకప్పుడు, ఏది మమ్మీ జనరేషన్ లోనే. కాబట్టి మనకు ఆ పాటలే నచ్చితే ఆ పాటలే వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు పోయింది ఏడుందక్క, ఎప్పుడో బోర్ కొట్టకుండా పోవాలి. కోసం
గొంతు బాగుండి పోతున్నాయండి. లిరిక్స్ అప్పట్లో ఒక జీవిత అర్థం మొత్తం కూడా పాటల్లో ఉన్నాయి. మొన్ననే నేను ఒక పాత సినిమా పాట విన్నారా, అందులో తెలుసారా మొత్తం లైఫ్ గురించి పాడతా. మన ఈయనది లేదు తలైవా సూపర్ స్టార్ రా, సూపర్ స్టార్ మూవీస్ లో ఉండే సాంగ్స్ ఉంటాయి చూడు, నాకైతే మస్తు ఇష్టం. అన్నిట్లో మీనింగ్ అర్థంతో ఉంటాయి. ఇది పాడాలా అయితే? పాడక్క. ఏం పాట అది? ఇందాక గుర్తు చేసినావు. నమ్మక తప్పని నిజమైన నువ్వు ఇక రావని చెప్తున్నా, ఎందుకు వినదో నీ మనసు, అది వాడు. అది నీలాంటి వాళ్ళు పడితే బాగా కదా. అక్కకి ఎందుకు రావి? ఇంకా నయం అంటే అక్క అప్పట్లో ఈ సినిమా ఉంది చూడు శ్రీకాంత్ది, ఏది ఇంకా నయం ఆ పాట పాడమే అనలేదు. అయినా ఏందా కదా నన్ను అయినా ముసలి అది అన్ని కాదులే కానీ నాన్నది ఏదో వాడినావుగా, అది వాడు. నాన్న నువ్వు నా ప్రాణం, అది కూడా ఇప్పుడు వస్తుంది అంటమా? నవ్వు వస్తుందిరా నాకు నీ మొహం చూస్తుంటే. పిట్టల ధర లేకుండా ఉపయోగం పెట్టి ఏ పాడు మా చెల్లి, అది కూడా ఆగుతున్నట్టుంది. అది కల పెడతా నేను. ఎస్కేప్ నాకు పాట, నేను సింగర్ అయిన రోజు పాడతా. అయినా 1 మిలియన్ అయినాక వాడుతులే. ఏంది మనోళ్ళ మీద ఒక కవిత రాయొద్దురా? అబ్బా వాసన. ఇది ఉడకాలండి, చాలాసేపు ఉడకాలరా. ఉడికి దగ్గరకు అవ్వాలి. ఎందుకు అయిపోయింది 50% అయింది. మరి ఇంకా చాలాసేపు అంటే ఇంకా చాలాసేపు ఉడకాలి. అది ఉడకుంటున్నా. మమ్మీ సిద్ధం చేసుకుంటుంది. ఉండు, మమ్మీ సిద్ధం చేసుకుంటూనే ఉంటది. అబ్బా అన్ని సిద్ధమా? ఎట్లుందాక అన్ని సెట్. సరే అది ఉడికినాక చూపిస్తా నేను మీకు. ఇదిగోండి చాలా సేపు అయింది. చాలా సేపు నుంచి నీళ్లు పోసి బాగా ఉడకబెట్టిన, అది కూడా దగ్గరకు అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లో బియ్యం యాడ్ చేసి వాటర్ కూడా పోసేస్తా. చాలా సేపు నుంచి కదా ఇంకా కొంచెం అడిగా రెడీగా తెచ్చి ఆడ పెట్టిన ఇందాక నువ్వు చేసేటప్పుడు. వాటర్ బోటి బిర్యానీ అవుతుంది అక్క. అయితే బోటి బిర్యానీ రా. ఇంకెంత 10 నిమిషాలు అయిపోతుందా? ఇంకా అయిపోతుంది. అంతే. నీకు ఆకలి వేస్తుంది కదా. ఎన్ని గ్లాసులు పోసినావు? అది 3 అమ్మాయి. రైస్ 3, 4, 5. ఆల్రెడీ అలా వాటర్ రాలే ఉన్నాయి అమ్మి. కొన్ని జర తగ్గిపోయినావు. తగ్గించేనా అమ్మాయి? ఆల్రెడీ వస్తాయి అన్న వాటర్. ఒక కప్పు తీసేస్తా. అవి పోసి సరిపోతాయి. ఉడికిందిగా బాగా. బోటి అయితే ఉడికింది మమ్మీ. చాలా సేపు కాలేదా అమ్మాయి? పెట్టినావులే. ఎందుకంటే ఉడికిపోతే తినేయచ్చు. మంచిగా అన్ని మసాలాలు వేసినావు, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగా కలబెట్టి మూత పెట్టినా. పాట పాడవైతే ఇంతకీ. నా పాట మీదే ఉన్నావు మమ్మీ నువ్వు. మరి ఇదిగోండి కలబెట్టిన. ఉప్పు చూద్దాం. నాకు ఎంత కష్టం వచ్చిందంటే, అది పోకముందే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. పోకముందే ఎట్లా ఇస్తారా అందరూ? అది కాదు, నీకు కష్టం వచ్చింది. నాకు ఎంత కష్టం వచ్చింది. ఈగులు తోలుకున్నారా నాకు కట్ చేస్తాం. ఇది కొంచెం ఉప్పు వేసి చూస్తాం. ఉప్పు అందినా నేను వేసేస్తాను. అది కాదురా, టైం 4 అయిందిరా. మరి ఏం కాదు అమ్మ, 4 కష్టం. ఇగో ఇట్లా ఎండ తగలాలి శరీరానికి, ఆకలి తగలాలి. పొద్దున్న నుంచి నేను ఛాయ్ కూడా తాగలే అండి. ఈ పాటికి 4 సార్లు వేస్తుంటే. ఏం కాదు, బిర్యానీ డబల్ దమ్మా 2 సార్లు తినేద్దాం. ఆకలితో ఇష్టం వచ్చినట్టు తిని. ఇదిగో మూత పెట్టేస్తున్నా. పక్కన వంట వచ్చేసినట్టు వచ్చేసింది. ఇదిగో ఇక్కడ వచ్చి కూర్చుంటా. ఇంకా బాగుంది. అది కాదు మమ్మీ, అన్ని నీ దాంట్లోనే చెప్తావు మమ్మీ. నీకు సూక్తులు నా దాంట్లో కూడా 4 చెప్పచ్చు కదా. అందుకే ఇట్లా పట్టుకోకు. మన వాళ్ళు నేర్చుకోరా మమ్మీ? నీ దాంట్లోనే నేర్చుకోవాలా మమ్మీ? అది పట్టుకో.
ఇక్కడ అది కాదు నీతి సూక్తులు అంట నా బిడ్డ. ఏ నీతి సూక్తులు? ఇగో ఏదైనా ఇగో ఇట్లా అమ్మ నాన్న చెప్పింది మంచిగా ఇంటుంటే అవే మంచి మాటలు. దాన్ని కొత్తగా నేర్చుకునే అవసరం లేదు. ఏది కట్ చేయనా అమ్మ? నేను కట్ చేస్తాను నాన్న ఊరికి అట్లా హెల్ప్ చేస్తే. మా మమ్మీ దీంతో బోటి పకోడీ చేస్తుందంట. ఈ రోజు మాకు బోటి గడుగుడే ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈడ సౌకర్యాలు ఏమి లేవు కాబట్టి. మా ఇంట్లో అయితే పెద్ద కత్తి, కొచ్చు కత్తి దాన్నేసి పస కోసి పడేస్తుంది. మా డాడీ దాన్ని ఎప్పుడు నూరి మనిషి పీక కూడా తెగేటట్టు అంత షార్ప్ చేసి పెట్టి నీట్గా వెతి పెడతాడు. వేసేసి నీకైతే ఆ పొయ్యిలో కట్టెలు పెట్టుకునే సరిపోతుంది. ఇది ఆరిపోతే మళ్ళీ అదో గంట నా తిండే బొక్క అని ఫాస్ట్ పెడుతున్నా నేను. ఈ మంట పెట్టి రెడీ చేసినట్టు మీరు ఫాస్ట్ వండేస్తారు తినేద్దామని. నాకు ఈ చున్నీ ఒకటి చాలరా నా ప్రాణం తీయడానికి. చున్నీ తీసేస్తే ఎంత సుఖంగా పని చేసుకోవచ్చు. తీసే రాదు, పైకే ఉందిగా. దగ్గర పడ్డది, ఇదిగోండి దగ్గర పడ్డది. అందుకే పొయ్యిలో కట్టెలు కూడా చాలా వరకు చాలా వరకు తీసేసిన. ఇంకా స్లోగా ఆ ఒక్కటి ఉంది, కొంచెమే ఉంది. కాసేపు అయినాక ఆ ఒక్కటి కూడా తీసేస్తా. కొంచెం నీరు ఉన్నప్పుడు అది కూడా తీసేసి ఓన్లీ బొగ్గుల పైన చెగకే అయ్యేటట్టు పెట్టేస్తా. అట్లనే నేను పైపులు పకోడీ చేస్తున్నా చూడండి, అసలు మిస్ అవ్వకండి. పైపులు పకోడీ కేఎఫ్సి టైపు. దీన్ని ఏమంటారు? బోటి పైపుల పకోడీ, బిఎఫ్సి. ఆయన బీఫ్ పకోడీ అనుకోకండి, బోటి. ఇదిగోండి ఫైనల్గా బోటి బిర్యానీ రెడీ. ఇది చూడండి, ఓ సూపర్గా అయిపోయింది. ఇంకా తీసుకెళ్దాం. పక్కన మమ్మీ గ్రిల్ చేస్తుందిరా కొవ్వుతోని. అది కూడా బోటి కొవ్వుతో గ్రిల్లు, బోటి పేగులతో పకోడీ. వింత అయిన టేస్ట్ ఏడబెట్టింది మమ్మీ పైన. మా మమ్మీ చేస్తుంది, అసలు చాలా కొత్తగా ఉందండి. ఇదైతే ఇటు పెట్టేస్తా. ఇట్లా పెట్టేసి ఇదిగో పకోడీ చూపిస్తాను. ఇక్కడ చూసిరా బోటి బిర్యానీ అండి. నేను ఇంతవరకు వండలేదు, ఇంతవరకు తినలేదు. ఈరోజే వండుకొని తినడము. అయితే ఎట్లా ఉంటుందో నేను చెప్తా. నేను ఇప్పుడు మీ అందరితో చెప్తా ఇది ఎట్లుందో టేస్ట్. అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు మనకు బోర్ కొట్టకుండా ఏదో మీ అందరికీ కూడా కొత్త కొత్త రకాల టేస్ట్లు చూపిద్దామనేదే నా ఈ ప్రయత్నం. అన్నీ చేస్తున్నా. ఇదిగోండి ఎదురుగా మా మమ్మీ చేసిన పకోడీ, బోటి పకోడీ. ఈ రెసిపీ కావాలంటే మాత్రం మీరు చూడాల్సింది మా మమ్మీ ఛానలే. బోటి అయితే మొత్తం ఉడికిపోయింది. మా తమ్ముడికి అయితే ఆకలి వేసేస్తుంది, ఎందుకంటే 4:30 అయింది. కాలిపోతుంది ఇది. లో ఫీవర్ అన్నట్టుంది, మూతి పోయినట్టుంది నీకు. ఆహా మొన్న సర్ది ఎట్లుందమ్మా? సూపర్ మమ్మీ, నిజంగా చేసుకొని తినచ్చండి. ఈరోజు మేము చేసే అన్ని రెసిపీలు కూడా తినేటట్టున్నాయి. బిర్యానీ అయితే నిజంగా స్పెషల్గా సూపర్ ఉంది. అసలు చాలాసేపు ఉడికిచ్చింది, దానివల్ల చాలా బాగుంది. ఇంకోటి మనం ఇందులో ఓన్లీ దీని పొట్టనే కావు వేసింది, ఆ కొవ్వు అది లేదు. కొవ్వు వేసి ఉంటే జర అదంతా మదనం మదనం ఉండేదేమో, ఇప్పుడు అట్లా లేదు. స్పైసీగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అయితే ఇంకా మంచిగా వండుకోవచ్చు, తొందరగా వండుకోవచ్చు. ఫామ్ లైన్లో అవ్వడం వల్ల కొంచెం సౌకర్యాలు తక్కువ, టైం పడుతుంది. కానీ ఇంట్లో ఉంటే చేసుకోవచ్చండి. ఇంకో విషయం,
చాలా టేస్టీ వచ్చింది, చాలా చాలా టేస్ట్ ఉంది. ఇంతవరకు మనం తినలేదు కానీ ఇట్లా చేసుకొని తింటే బాగుంది టేస్ట్ అయితే. ఇంకోటి టైం ఇప్పుడు 4:30 అవుతుందండి. మాకు అసలు ఆకలి వేసేస్తుంది. చెప్పిందే చెప్తావు ఎందుకక్క? మా కొడుకు ఆకలి కూడా వేసింది. 4:30 సార్లు. సరే, ఈ వీడియో మీకు మంచిగా నచ్చిందని నేను అనుకుంటున్నా. కంపల్సరీ మన ఛానల్లో పెట్టే అన్ని వీడియోస్ని చూడండి. కొత్త కొత్త రెసిపీస్తో రోజు మార్చి రోజు మేము ముందుకు వస్తాం. వింత వింతైన రెసిపీస్తో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. 1 మిలియన్ దగ్గర ఉంది, చేసేయండి. 1 మిలియన్ని చేసేయండి. కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ని ఎప్పట్లాగే అందిస్తూనే ఉండండి. బాయ్.